అందరికీ నమస్కారం. నా పేరు కాసిం. ఘంటసాల గానసభ తాడేపల్లిగూడెం. ఒకసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలని, ఈ తాడేపల్లిగూడెం ఘంటసాల గానసభ గురించి ఒక రెండు మాటలు చెప్పాలని. ఎందుకంటే రేపు ఫిబ్రవరి 11వ తారీఖున జరగబోయేటువంటి ఘంటసాల వర్ధంతి 48వ సంవత్సరం. అయితే దీన్ని 78లో ప్రారంభించినటికి ఇంత డెవలప్మెంట్స్ లేవు. ఆ రోజుల్లో ఫోటోలు కూడా చాలా తక్కువ. పేపర్ వేసి కార్యక్రమం చేసేవాళ్ళు. జనం కూడా అంత విపరీతంగా వచ్చేవారు. ఎంచేతంటే ఈ మీడియా లేదు, టీవీలు లేవు. కొంతకాలం పోయిన తర్వాత ఆ శుక్రవారం చిత్రహారం, ఆదివారం సినిమా, ఈ రెండే ఉండి అయినా కార్యక్రమాన్ని జనం మెండుగా వచ్చేవారు. ఇంత ఇవన్నీ టెక్నాలజీ డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి నుంచి ఒక 30 సంవత్సరాల రికార్డు నా దగ్గర జాగ్రత్తగా భద్రపరచుకోగలిగా. అది నా అదృష్టం. అంతకుముందు అంటే అప్పుడు కేవలం ఫోటోలు తప్ప అవి పేపర్లు అవి. ఇది 1990 నుంచి వీడియోలు తీసాం. అవి కొన్ని పోగా సీడీలు చేసాం. అందులో ఎందరో మహానుభావులు కారణజన్మలు గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసాం. వాళ్ళందరూ కూడా అందులో భద్రంగా ఉన్నారు. అంచేత వాటిని మీ ముందుంచి ఘంటసాల గాన చరిత, మరి ఈ గానసభలో జరిగిన వైభవం, ఘంటసాల గానసభ వైభవాన్ని ఒక్కసారి మీ అందరికీ జ్ఞప్తికి తెచ్చుకుని మేము కూడా ఆనందించి మిమ్మల్ని ఆనందింపజేయాలని నేను అనుకుంటున్నాను. అందుచేత రేపటి నుంచి ఒక నెల రోజులు, ఎంచేతండి ఫిబ్రవరి నెల అంతా కూడా ఘంటసాల గారి ఉత్సవాలు ప్రతి చోట యావత్ భారతదేశంలోని అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అందుచేత ఈ 30 సంవత్సరాల రికార్డ్ని ఒక్కొక్క సంవత్సరాన్ని కొన్ని క్లిప్పింగ్స్, ఆ సంవత్సరం వచ్చిన పెద్దవాళ్ళతో ఒక చిన్న ప్రార్థన మీటింగు, అందులో ఒక పాట, సుమారు 4-5 గంటలు పట్టేది. అవన్నీ ఇవ్వలేము, కానీ కొంచెం అవుట్లైన్స్ చూపించి ఆనాటి పెద్దలందరినీ ఒక్కసారి మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. అంచేత దయతోటి నాతో ఏకీభవించి మీరందరూ కూడా చక్కగా విని చూసి మీరు సంతోషించి నన్ను సంతోషింపజేస్తారని మరొకసారి మనవి చేసుకుంటూ, మీ కాసిం, ఘంటసాల గానసభ, తాడేపల్లిగూడెం.